భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు? మరి 8వ వచనం కూడా మనం చూసుకుంటే, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడి చేసితివి, దేశములో శ్రమనందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తుంటే భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మరి మొన్న చూస్తూ ఉంటే భయంకరమైన దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగినంతగా మరి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఎవరన్నా ఊహించుకున్నారా? ఒక ఫ్యామిలీ, డాక్టర్ ఫ్యామిలీ అయితే మొత్తం పిల్లలతో సహా వెళ్తూ ఉన్నారు లండన్కి. లండన్కి వెళ్ళే వాళ్ళు మంచి మంచి ఉద్యోగస్తులే, అవునా కదా? కోవిడ్ దేశానికంటే కూడా అందరూ పని బాటలకు వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ పెద్ద దేశాలకు వెళ్ళేటప్పుడు అంత మంచి చదువుకున్న బిజినెస్ మ్యాన్లు అందరూ వెళ్తూ ఉంటారు. కానీ మరి వాళ్ళు వెళ్తూ కూడా మరి సాతాను ఎక్కడ వాలిందో చూడండి. మంచి డాక్టర్ పిల్లలు చదువుకున్న కాలేజ్ మీద సాతాను ఎక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ప్రయత్నం బ్లాస్ట్ అయిందో చూడండి. అది వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలేదు. వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు, కానీ నీవు నేను ఏమి కూడా చేయలేని స్థితి. నేను ఒకటే అంటాను, మనం చేయవలసింది ఒకటే, నీకున్న సమయాన్న ప్రార్థన చేయడమే దేవుడిచ్చిన అధికారం. హల్లెలూయా. అంతేగాని ఏ క్షమాన్ని ఏది జరిగినా కూడా మనము ఎలా చనిపోవాలన్నది కూడా అది దేవుడి చిత్తం, దేవుడి ఏర్పాటు. దేవుడి ఏర్పాటు లేనిది ఏది కూడా జరగదు. మనం అనుకుంటాం, అయ్యో అంతమంది చనిపోయినారు, అయ్యో ఇలా జరిగింది, అయ్యో అలా జరిగిందంటే అది దేవుడి ఏర్పాటులోనే బైబిల్లో ముందే రాసి ఉన్నారు. మరి మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన ఒకటే. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు. మరి మనం చూస్తూ ఉంటే ఇక్కడ, నీవు కోపపడి వేళ నీ సన్నిధి నిలవగలవాడేవాడు? మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం, దేవుడు మందిరానికి వస్తూ ఉంటాం. కానీ నీ మీద నా మీద దేవుడు కోపపడితే మనం ఇక్కడ ఈ స్థలంలో మనము నిలవలేం. నువ్వు ఎన్నైనా మాట్లాడచ్చు, నేను ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను మౌనంగా ఉండొచ్చు. కానీ పైన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. సమయాన్న ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ తీర్పు ఇవ్వాలో దేవుడు ఇచ్చేవాడు ఆయన. ఈ రోజున నేను ఎన్ని మాట్లాడుతున్నా మౌనంగా ఉండాలి నువ్వు అనుకోవచ్చు, కానీ పైన దేవుడు ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మందిరానికి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా పని బాటలు మీరు అందరూ చేసుకొని దేవుడు మందిరానికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఉన్నారంటే, దేవుడు మందిరంలో దేవుడు ఉన్నాడు, మా సమస్యలన్నీ కూడా విడుదల చేయబోతున్నాడు అనే దేవుడు మందిరానికి మనం వచ్చాం. మరి ఆసాపు జీవితంలో మనం చూసినట్లయితే కూడా ఈ అధ్యాయం కూడా ఆయనే రచించినాడు. దేవుడు మందిరంలోకి దేవుడు ఉన్నాడని వచ్చాడు, దేవుడు దర్శనం చూడాలని వచ్చాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తీర్చి ఉన్నాడు. హల్లెలూయా. అలాగా నువ్వు మందిరంలోకి రావాలి. ఎవరి గురించి ఏదో మాట్లాడాలని, ఎవరిని హింసగా మాట్లాడాలని, వారు కన్నీరు పెట్టాలని నువ్వు మందిరంలోకి రావద్దు, నేను మందిరంలోకి రావద్దు. కానీ నేను ఒక మాట దైవసేకులు అన్నారు తెలుసా? ఇండియా దేశం నుంచి కీడు చేసేవారికి కూడా మేలు చేయమని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? మన హృదయాలు మనము పరిశీలించుకోవాలి. దేవుడు కోపపడితే తీర్పు తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ స్థలంలో మనం ఉండని కూడా ఉండలేము. మనం లోకంలో తిరగవలసిన రోజులు వస్తాయి, ఎవరు నిన్ను పట్టించుకోలేని రోజులు వస్తాయి. ఈరోజు నిన్ను నన్ను పట్టించుకుంటున్నారంటే లోకము దేవుడు తెలుసుకోకముందు లోకం నేను ఎవరైనా పట్టించుకున్నారా? నువ్వెవరో గుర్తుందా? లేదే. ఈరోజు నీవు జీవముగల సంఘంలో ఒక వ్యక్తిగా ఉన్నావంటే లోకానికి పలానా బిడ్డ జీవముగల సంఘంలో ఉందని ఒక గుర్తింపు ఇచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య. దాన్ని పెట్టుకొని గుర్తుపెట్టుకో. నీకు ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, నువ్వు ఎలాంటి వృత్తులైనా ఉండొచ్చు, కానీ దేవుడు మందిరాన్ని మనము నవ్వులు పాలు చేసే బిడ్డలుగా ఉండకూడదని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం కింద వచనం చూసుకుంటే, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడి చేసేవి. దేవుడు తీర్పు తీరిస్తే నీకున్న ప్రతి సమస్య కూడా, నాకున్న ప్రతి సమస్య కూడా తీర్చగలడు వాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. ఈ సారమ్మ తీర్చదు, జోసెఫ్ రెడ్డి తీర్చడు, ఇక్కడున్న దైవజనంలో వచ్చిన దైవజనులు ఎవరు కూడా తీర్చడు. నువ్వు చేసే ప్రార్థనకు జవాబిచ్చేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా.
మనం ఇక్కడ చూసుకుంటే దేశంలో శ్రమనందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు. చూస్తున్నాండి, ఈ రోజున నీ శ్రమల కొరకే దేవుడు వచ్చాడంట, నిన్ను లేపించేదానికి దేవుడు వచ్చాడంట. మురాది నువ్వు హృదయంలో అనుకుంటున్నావా, దేవుడు నా కోసమే వచ్చాడు, నా శ్రమల కోసమే వచ్చాడు, నా పాపముల కోసమే వచ్చాడు. ఆయన పరిశుద్ధుడండి. మనం చేసే ప్రతి పాపము ఆయన మీద వేసుకొని కల్వరి శ్రేణిలో ఆయన ప్రాణం విడిచిన దేవుడికి నీవు నేను కూడా ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. మరి లాస్ట్ వచనం, ఎందుకంటే మీ దేవుడిని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించడి, ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలేను. ఎవరు రాశారు ఇది? ఏమైనా సారమ్మ రాసిందా? లేదు, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసింది. చాలామంది దేవుడు మందిరానికి వచ్చి నాకు పలాంది జరిగితే నేను ఇది చేస్తాను, పలాంది జరిగితే నా జీవితంలో నేను దేవుడికి ఇది చేస్తానని మాటిస్తూ ఉంటారు, మాట తప్పిపోతూ ఉంటారు. దానికి శ్రమ నొందేది ఎవరంటే వాళ్ళే. నువ్వు చేయగలిగితే దేవుడికి మొక్కుబడులు చెయ్యి, చేయకపోతే వద్దే వద్దు. ఎందుకంటే నీ స్తోమతి ఎంతో, నువ్వు ఎంత చేయగలుగుతావో దేవుడికి అంత మాత్రమే చేయగలగాలి. మనం ఎన్నో చెప్పేసి ఏదో చేయకుండా అవన్నీ మన చుట్టే తిరుగుతూ ఉంటాయి, అవునా కాదా? అందుకని నువ్వు ఎంత చేయగలిగితే అంతే చేయగలిగి మనం అన్నాం. మరి సుల్లభే కథ ప్రాంతం వారు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వారు ఒక్క తీర్మానం తీసుకున్నారు. ఏమనంటే ప్రతి మొదటి నెల మరి బళ్ళ ఆరాధన రోజు సంఘములో ఎంతమంది వస్తే అంతమంది కూడా భోజనాలు వాళ్ళు సిద్ధపరిచి ఉన్నారు. మరి ఈరోజు నా తీర్మానం కలిగి నీవు నేను ఉన్నామా? ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మందిరంలో ఏ పని అయితే చేయగలుగుతానని ఒక తీర్మానం తీసుకొని ఉన్నావు, దానికి కట్టుబడి ఉండు. ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు, కానీ నువ్వు చేయవలసిన పని మాకు కాదు చేయవలసింది, ఆత్మీయ తల్లిదండ్రులు కాదు, దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి. నీలో నాలో పరిశుద్ధత ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం అనేది మన హృదయాలు మనమే గమనించగలుగుతున్నాం. హల్లెలూయా. మరి నీ హృదయం ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా? దేవుడి కోసం పరుగులెత్తుతున్నావా? మరి సాతాను కోసం పరుగులెత్తుతున్నాం మనం? దేవుని కోసమే కదా, పరిశుద్ధాత్మ దేవుడి కోసమే. ఎవరికి ధన్యత అంటే నీకే ధన్యత, నాకు ధన్యత. ఎవరు ఆశీర్వాదం ఇచ్చేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించేది. నీవు నేను దేవుడి కోసం పనిచేస్తాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు మన జీవితంలో ఇంకో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.